నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేపీహెచ్బీ బస్టాండ్ సమీపంలోని పద్మావతి ప్లాజాలో చెలరేగిన మంటలు, పరుగులు తీసిన స్థానికులు. వైభవంగా కొనసాగుతున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, బంగారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన యాదగిరీశుడు. వ్యవసాయ శాఖ జేడీ ఇంట్లో ఏసీబీ సోదాలు, అవినీతి మింగళం కిరణ్ కుమార్ అక్రమాస్తులపై పంచా. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని బిజిఎస్ సెంటర్లో ఒకటైన కుక్కట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాప్ సమీపంలోని పద్మావతి ప్లాజాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేపీహెచ్బీ బస్టాండ్ వద్ద ఉన్న పద్మావతి ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్లోని శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో షాప్లో ఉన్న అత్యంత విలువైన స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో పక్కనే ఉన్న ఇతర షాపుల నిర్వాహకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం మంటలు ఆగిపోయినప్పటికీ ఇతర షాపులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో యజమానులు తనిఖీలు చేపట్టారు. కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. बारो भाई भाई बड़े भाई बड़े पक्का चेक किया भैया. వెనక్కొచ్చండి, వేడి కొడుతుంది. వెనక్కి రండి. मारो भाई ఏంది ఎవరిది ఇది? నా జరిగిన వాళ్ళ కట్ట రామస్వరం బండి హైదరాబాద్లోని రామాంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ ఇప్పుడు రాజకీయ శాఖలతో వేడెక్కింది. అక్కడ మహనీయులు, పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రామాంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు మరియు వివిధ కుల సంఘాల నాయకులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామాంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్పై దేశ చరిత్రకారులు, మహనీయులు మరియు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తక్షణమే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని, సేవాభావాన్ని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కించడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే రామాంతపూర్, హబ్సీగూడ ప్రజల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని, అలాగే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానికుల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. भारत माता की जय बोलो। జరిగినటువంటి విషయం చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు సమాజంలో చైతన్యం వచ్చింది. ఈరోజు రామాంతపూర్, హబ్సీగూడ జాగృతమైనాయి. ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలన్నటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, రీతి పెరుగుతుంది, దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది, దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది. దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలని పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వం
ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ వీరగుంపుని నిర్వహించడం జరిగింది. ఒక వీర యోధుడు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినటువంటి మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టనిటువంటి ప్రభుత్వాలు, అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం. దాంతో పాటుగా ధర్మం కోసం, ఈ జాతి కోసం, ఈ దేశం కొరకు, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని చాటడం కొరకు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పెట్టాలంటే కూడా అడ్డుకున్నటువంటి విషయం. ఎలాంటి బెదిరింపులకి లొంగేది లేదు, కేసులకి భయపడేది లేదు, అడ్డుకుంటామంటే ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఈ మహనీయుల యొక్క విగ్రహాల్ని ఏర్పాటు చేయడం కొరకు కావాల్సినటువంటి ఒత్తిడిని పెంచడం కొరకు ఈ రోజు ఒక సింబాలిక్ గా ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తే సరే, లేకపోతే ప్రత్యక్ష చర్యకి దిగడమే కాకుండా ఈ రామంతపూర్ అప్సుగూడ ప్రజానికం అంతా కూడా ఏక త్రాటిపైన ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఒక బంధు ద్వారా కూడా మేము చెప్పుతాము అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ప్రభుత్వం దిగి రావాలి, జిహెచ్ఎంసీ కళ్ళు తెరవాలి. ఎవరైతే ఈ యొక్క విగ్రహాలకి మరి సహకరిస్తారో వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. भारत माता की जय बोलो। తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో, వటపత్రాలతో నయన మనోహరంగా, ముగ్ధ మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తిరుమాడ వీధిలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకులపై స్వామి పవళించి తల్లి గర్భంలోని లోకములన్నింటికీ పాదార విందం చేత నోటి ద్వారా అమృతం అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వం గోచరిస్తుందని వటపత్ర సాయి అలంకార విశిష్టత తెలియజేశారు ఆలయార్చకులు. అలాగే 24వ తేదీని ఎదుర్కోలు, 25న తిరుకళ్యాణం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు.
विश्व इद्वीदुः समाने अहन्तिरावत्यगोहनातिरद्य यज्ञं मदो नाम मिक्षतम् तस्माचापतीरुषो अस्मिना युवं दोषास्तन्वां सूरे देतारो हत्रथम् तिर्नो अश्विना दिव्यानि भेषजास्त्रिप्पा ఆదిరంత్రేణ సహేత అని చెప్పేసి వ్యాకరణం చెప్తుంది. ఎప్పుడు కూడా ఓం అన్నప్పుడు మళ్ళీ చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఒక వలయాకారంలో ఉండేటువంటి వాడిని. ఆనూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా కనురాల పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనరసింహస్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అన్నట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వదనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం స్వామి. మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాలను చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాలముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. భక్తులందరూ కూడా ఈ యొక్క బాలముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక. స్వస్తి సంవత్సరం మంగళాని భవంతు. జాయింట్ కలెక్టరేట్లో ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది. అవినీతి తిమింగళాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజాబిస్తారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణతో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా డిఆర్డీఏ మాజీ పీడీ ప్రస్తుత వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. గరిడేపల్లి మండలం పానుగోడులోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కేవలం నివాసమే కాకుండా నేరేడుచర్ల మండల కేంద్రంలోని అవని రైస్ మిల్ సహా మొత్తం 7 ప్రాంతాల్లో 7 బృందాలుగా విడిపోయి అధికారులు సోదాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కిరణ్ కుమార్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని వచ్చిన పక్క సమాచారంతోనే ఈ దాడులు చేపట్టారు. ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, ఆస్తుల పూర్తి వివరాలు త్వరలోనే పై అధికారులకు నివేదిస్తామని అధికారులు స్పష్టం చేశారు. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఇంట్లో జరుగుతున్న ఈ సోదాలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో కలకలం రేపుతున్నాయి. విచారణ పూర్తయితే మరిన్ని అక్రమాస్తుల చిట్టా బయటపడే అవకాశం ఉంది. పర్మిషన్ తీసుకో.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుందరి కిరణ్ కుమార్ బంధువుల ఇళ్లలో మొత్తం 7 టీమ్స్ సర్చెస్ వివిధ ప్రాంతాలలో సర్చెస్ చేయడం జరుగుతుంది. అట్టి వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఏవేవి ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి తర్వాత మీకు ప్రెస్ రూపకంగా విడుదల చేయబడుతుంది. ఇప్పటి వరకు ఏమైనా గుర్తించారా సార్? ఇప్పటివరకు గుర్తించి కేసు రిజిస్టర్ చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగినది. అవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, గోల్డ్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్స్ అవన్నీ ఏమి అనేది సర్చెస్లో అన్నీ బయటపడతాయి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీ ఎత్తుకు ప్రెస్ రూపకంగా పత్రికా ప్రకటన ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా ఇంత ప్రస్తుతానికి ఇంకా ప్రైమరీ దశలోనే నడుస్తూ ఉంది. ఇంకా వెరిఫికేషన్ దాంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుందరి కిరణ్ కుమార్ బంధువుల ఇళ్లలో మొత్తం 7 టీమ్స్ సర్చెస్ వివిధ ప్రాంతాలలో సర్చెస్ చేయడం జరుగుతుంది. అట్టి వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఏవేవి ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి తర్వాత మీకు ప్రెస్ రూపకంగా విడుదల చేయబడుతుంది. ఇప్పటి వరకు ఏమైనా గుర్తించారా సార్? ఇప్పటివరకు గుర్తించి కేసు రిజిస్టర్ చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగినది. అవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, గోల్డ్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్స్ అవన్నీ ఏమి అనేది సర్చెస్లో అన్నీ బయటపడతాయి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీ ఎత్తుకు ప్రెస్ రూపకంగా పత్రికా ప్రకటన ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా ఇంత ప్రస్తుతానికి ఇంకా ప్రైమరీ దశలోనే నడుస్తూ ఉంది. ఇంకా వెరిఫికేషన్ దాంట్లో డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మేము ఒక కేసు నమోదు చేసుకొని ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి సుందరి కిరణ్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ప్రస్తుతం కల్వకుర్తిలో నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేయుచున్నారు. అట్టి వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసుకుని ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్టి వ్యక్తి ఇంట్లో, బంధువుల ఇంట్లో, అత్తమామల ఇంట్లో, అందరి ఇళ్లలో ఈ వెరిఫికేషన్ అనేది, సర్చెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మిగతా విషయాలన్నీ సర్చెస్ అన్నీ అయిపోయిన తర్వాత డీటెయిల్గా మీకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది.